హలో అందరికీ. ఈరోజు మనం కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: కరివేపాకు 1 బౌల్, ఎండుమిర్చి కారాన్ని బట్టి 5 నుండి 6, 2 ఉల్లిపాయలు, నిమ్మకాయ సైజ్ చింతపండు. చింతపండును బాగా కడిగి 20 నిమిషాలు నానబెట్టాలి. సాల్ట్ తగినంత. ఇప్పుడు ముందుగా ఎండుమిర్చి, సాల్ట్, కరివేపాకు వేసి ఒకసారి ఆడించుకోవాలి. తరువాత చింతపండు, ఒక సగం ఉల్లిపాయ వేసి మిక్సీలో ఆడించుకోవాలి. తరువాత మిగిలిన ఆనియన్స్ వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. అంతే. బౌల్లోకి తీసుకుని సర్దన్నంలోకి ఈ పచ్చడితో తింటుంటే చాలా బాగుంటుంది. ఆదివారం చికెన్తో పాటు తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.